హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే 6th సెమిస్టర్కి మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు యూనివర్సిటీ నుంచి అయితే ప్రెస్ నోట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చూడండి, మనం 2018 నుంచి 2021 మధ్యలో ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో ఆ బ్యాచెస్ అందరూ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు డేట్ అయితే ఇచ్చేశారు కాబట్టి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి. మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకు June 24 నుంచి మనకు June 29 వరకు అయితే ఎగ్జామ్స్ మనకు కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు హాల్ టికెట్ అయితే వస్తుంది. మనం జూన్లో ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి? జూన్లో చూడండి 24 నుంచి మనకు June 29 వరకు మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. చూడండి, మనకు యూనివర్సిటీ నుంచి ప్రెస్ నోట్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ నేను మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మనకు June 24 రోజు మనకు ఆప్షనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందన్నమాట. తర్వాత మనకు June 25 రోజు చూడండి, ఇక్కడ ఉన్నాయి మనకు డేట్స్ అని. June 24 రోజు మరియు June 25, June 26, June 27, 28, 29 రోజు మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్స్ అన్నీ మనకు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ మనకు 3 అవర్స్ ఉంది. ఇక్కడ చూడండి 3 అవర్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఆల్రెడీ మీకు ఆప్షనల్గా ఏ సబ్జెక్ట్స్ అయితే ఎంచుకున్నారో ఆ సబ్జెక్ట్స్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. మీకు హాల్ టికెట్లో సబ్జెక్ట్స్ అయితే వస్తాయి. మీరు ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్కి 3 రోజుల ముందు మీకు హాల్ టికెట్ అయితే వెబ్సైట్లో ఇష్యూ చేస్తారు. మనము ఆ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఎగ్జామ్కి అయితే తీసుకెళ్ళిపోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్కి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. మనం ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు డేట్ అయితే ఇచ్చేసారు. మనము ఆన్లైన్లో ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. May 3 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకైతే లేట్ ఫీ వితౌట్ ఫైన్, అంటే మనం ఫైన్ కట్టకుండా మనము May 31 వరకు అయితే మనము పే చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీ అనేది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు June 10 ఉందా, June 10 వరకు మనము 500 ఫైన్తో మనం ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ ఫీ పే చేయొచ్చు. మరియు మనకు June 19 వరకు, అంటే June 19 వరకు మనం 1000 రూపాయల ఫైన్తో మనము ఆన్లైన్లో ఎగ్జామ్స్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఉందన్నమాట. చూడండి, ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనకు ఈచ్ పేపర్కి 150 రూపీస్ అనమాట. మనము ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలామంది మిస్టేక్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మనకు BA, BCom అంటే ప్రాక్టికల్స్ ఎవరైతే లేకుంటాయో వాళ్ళకి మాత్రం సబ్జెక్ట్స్కి ఈచ్ వన్ పేపర్కి 150 రూపీస్ అయితే ఉంటుంది. చాలామంది ప్రాక్టికల్స్ని సెలెక్ట్ చేసుకోరు. మన సైన్స్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో BSc వాళ్ళైతే BSc BSc వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సైన్స్ గ్రూప్స్ వాళ్ళు ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఓన్లీ థియరీ ఎగ్జామ్స్కి మాత్రమే మనకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలా కాకుండా ప్రాక్టికల్ పేపర్స్ టిక్ చేసి వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటికి కూడా ఈచ్ వన్ పేపర్ 150 రూపీసే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాక్టికల్స్ అయితే అటెండ్ కానీ, లేకపోతే మీరు ప్రాక్టికల్స్ అటెండ్ కాకపోతే మీకు బ్యాక్లాగ్ వాడి ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ పాస్ అయినట్లు కాదు, ప్రాక్టికల్ కూడా పాస్ అయితేనే మీరు పాస్ అయినట్లు. మీకు మొత్తంగా మీరు ఎందుకంటే 6th సెమిస్టర్ కాబట్టి మీరు అకాడమిక్ ఇయర్ మొత్తంగా అయిపోతుంది, మళ్ళీ లేకపోతే 1 year ఆగాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. మనము పేపర్స్ ప్లస్ ప్రాక్టికల్ పేపర్స్ ప్లస్ థియరీ ప్రాక్టీస్ 2 టిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఈచ్ వన్ పేపర్కి 150 రూపీస్ అనేది పడుతుంది. అప్డేట్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొత్తగా అప్డేట్ కూడా వచ్చింది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అయిందంట. ఆ చేంజ్ అయిన దాని గురించి మనకి ఇక్కడ కింద నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చూడండి, ఇదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఫస్ట్ సెక్షన్ ఏలో మనం ప్రతి ఏదైనా అంటే మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. చూడండి, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మనకు ఈచ్ క్వశ్చన్ అనేది 4 మార్క్స్ అనమాట. మనం 5 క్వశ్చన్స్ రాయాలి, మనకు 20 మార్క్స్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెక్షన్ బిలో చూడండి, సెక్షన్ బిలో మనకు ఒక క్వశ్చన్కి 30 మార్క్స్ అయితే, అంటే ఒక క్వశ్చన్కి మనకు 12 మార్క్స్ అయితే వస్తాయి. మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే రాయాలి ఈ సెక్షన్ బిలో. తర్వాత వచ్చేసరికి మనకు చూడండి, ఇక్కడ సెక్షన్ సిలో మనం ఏదైనా ఒక క్వశ్చన్కే రాయాలన్నమాట. ఆ ఒక క్వశ్చన్కి మనకు 20 మార్క్స్ ఇస్తారనమాట. ఆ ఒక క్వశ్చన్కి మనకు 20 మార్క్స్ ఇస్తారు. చూడండి, ఇక్కడ ఈ నోటిఫికేషన్ని మనం కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.